ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూసాను నేను. రాజీనామా చూసాను. ఎందుకు చేశారు? అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకలా జరిగింది? అని అడిగేంత అర్హత గాని, హక్కు గాని లేకపోతే పార్టీలో నాకు స్థానం గాని లేదు. కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి. అన్నకి హెల్ప్‌గా ఉండండి. మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ మేము వెనకాలుండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంతోమంది పార్టీని నమ్ముకుని, ఎంతోమంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక ఎంకరేజ్‌మెంట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంటది. సో, దయచేసి పార్టీకి సపోర్ట్‌గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి ఎళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పార్టీకి మీరు సైలెంట్‌గా ఉన్నా పర్వాలేదు. లేకపోతే మీరు యాక్టివ్‌గా లేకపోయినా పర్వాలేదు. కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి? ఎస్పెషల్లీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తాను. ఎప్పుడు వావ్! ఈ పాయింట్ ఎంత బావుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నేను మాట్లాడట్లేదు. నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. సో, దయచేసి యాక్టివ్‌గా లేకపోయినా పర్వాలేదు గానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండండి దయచేసి. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూసాను నేను. రాజీనామా చూసాను. ఎందుకు చేశారు? అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకలా జరిగింది? అని అడిగేంత అర్హత గాని, హక్కు గాని లేకపోతే పార్టీలో నాకు స్థానం గాని లేదు. కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి. అన్నకి హెల్ప్‌గా ఉండండి. మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ మేము వెనకాలుండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంతోమంది పార్టీని నమ్ముకుని, ఎంతోమంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక ఎంకరేజ్‌మెంట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంటది. సో, దయచేసి పార్టీకి సపోర్ట్‌గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి ఎళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పార్టీకి మీరు సైలెంట్‌గా ఉన్నా పర్వాలేదు. లేకపోతే మీరు యాక్టివ్‌గా లేకపోయినా పర్వాలేదు. కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి? ఎస్పెషల్లీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తాను. ఎప్పుడు వావ్! ఈ పాయింట్ ఎంత బావుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నేను మాట్లాడట్లేదు. నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. సో, దయచేసి యాక్టివ్‌గా లేకపోయినా పర్వాలేదు గానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండండి దయచేసి.